డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యన ఎర్రచందనం స్మగ్లర్లకు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఏది ఏమైనా ఆయన చేసే వ్యాఖ్యలు రాష్ట్ర ప్రయోజనాలకే కావచ్చు, కానీ పుష్ప సినిమా ఆయన చేసే వ్యాఖ్యల వలన పుష్ప సినిమా ఇరకాటంలో పడే అవకాశం ఉంది. దీనివలన అల్లు అర్జున్ నటించినటువంటి పుష్ప సినిమా దీనివల్ల ఇబ్బందులు కాబోతుంది అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. సో అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు అనే దాన్ని ఒకసారి మనం చూస్తే, ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి నిన్న ఒక మీటింగ్ జరిగితే దాంట్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు, నాటి హీరోలు అడవుల్ని కాపాడారు, నేటి తరం స్మగ్లింగ్ నేర్పిస్తున్నారు, చలనచిత్ర ఇతివృత్తాలపై డిప్యూటీ సీఎం పవన్ సంచలన వ్యాఖ్యలు, అల్లు అర్జున్ని ఉద్దేశించినవే అని నెటిజన్ల ప్రచారం, స్పందించిన మంత్రి నాదెండ్ల, పవన్ వ్యాఖ్యలు వ్యక్తులను ఉద్దేశించడమే కావని స్పష్టీకరణ, నాడు చలనచిత్రాల్లో నటించే హీరోలు అడవులను కాపాడేవారు, నేటి తరం అడవులు నరికివేత స్మగ్లింగ్ నేర్పే దిశగా సందేశాలు ఇస్తున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక సరిహద్దుల్లోని ప్రాంతాల్లో ఏనుగు బీభత్సం నుంచి ప్రజలను పంటల్ని కాపాడేందుకు నిర్దేశించిన కార్యాచరణలో భాగంగా బెంగళూరుకు పర్యటనకు వెళ్లిన పవన్ కళ్యాణ్ ఇరు రాష్ట్రాల అటవీశాఖ అధికారుల సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఇవి. సో ఇది ఏదేమైనా ఆయన ఏ విధంగా దేనికి సంబంధించి అయినా మాట్లాడవచ్చు. ఆయన ఇంటెన్షనల్గా అల్లు అర్జున్ గారిని అన్నారనే కాదు, రాష్ట్ర ప్రయోజనం కోసం ఆయన మాట్లాడవచ్చు. కానీ ఇది అల్లు అర్జున్ గారికి ఆపాదించడం జరుగుతుంది. పుష్ప సినిమాకి సంబంధించి ఇది బాగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతుంది. ప్రచారం కాదు, అది కూడా నిజమయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు పుష్ప సినిమాపై యూనిట్ చాలా అంచనాలు పెట్టుకుంది. సో ఈ ప్రభావం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఈ ప్రభావం చాలా మేరకు పుష్ప సినిమాపై అల్లు అర్జున్ గారిపై ప్రభావం చూపే అవకాశం ఉంది.